సందర్భానికి బాగా దగ్గరగా ఉన్న క్వశ్చన్ ఇది. ఊళ్ళలో ఏం చెప్పుకోవాలి. బాహుబలి యాక్ట్ చేశారు 2కి, లాస్ట్ ఎడిట్ చేసేసారు. బాహుబలి ప్రపంచ ప్రఖ్యాత. అవును, అందరూ వాయించి వదిలిపెట్టారు అసలు. అజయ్ ఘోష్ చేస్తున్నాడు అదేదో పొరపాటున అక్కడ చెన్నైలో ఇట్లా ప్రెస్ మీట్. మీరు సినిమాలో నటించినా ఇంత ప్రమోషన్ వచ్చేది కాదు అసలు. ఏంది ఆ ప్రమోషన్ ఏదో మాట వరుస ఏదో అంటే గబుక్కున ఆయన ఏదో వెబ్సైట్లో పెట్టి చేయటం, మొత్తం వాయించి వదిలిపెట్టడం. ఏంది ఇట్లా మాట. బాహుబలిలో అవకాశం రాలేదని బాధపడ్డ సీనియర్ యాక్టర్లు చాలా మంది ఉన్నారు. అది మీ దాకా వచ్చి అటు వెళ్ళిపోయింది కదా. చేశాను, యాక్ట్ కూడా చేశానండి. బయటికి రాలేదు కదా. అది రాలేదు, నేను ఎప్పుడు ఫీల్ కాలే. కాకపోతే అందరూ ఫీల్ అవుతున్నారు, నీ అమ్మ బాహుబలి చేసి ఒకటి ఏది రసం అంటే తీసేశారు రసామె. ఏంటంటే లెంత్ ఎక్కువ తీసేశారు, దాని ఏముంది. అప్ప పోయింది రా అసలు. బాహుబలిలో ఉన్నట్టయితే నువ్వు అసలు ఏందో కానీ కుదరాలుగా ఏమన్నారు నాకు లేదు అబ్బి అదేం లేదు. పాపం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు కదండి కొంచెం. కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోయినా పక్కన వాళ్ళు విచిత్రంగా ఉంటాయిలేండి అవన్నీ. అసలు కొందరు ఉంటే కొన్ని చోట్లకి వెళ్ళిన తర్వాత ఎవడో గుర్తుపెడతాడు, మీరు సినిమాలు చేశారు కదా అన్నాడు. వీడు పక్కన పడుతూ ఆయన సినిమా అని వచ్చి ఏమన్నా ఏ సినిమాలు చేశారు మీరు అంటే నీ మొత్తం మూర్చపల్లి వేసుకుని చెప్పాలా పలానా సినిమా. ఇప్పుడు ఆయన ఎవరు సినిమా చూడ్డు, ఈడు చెబుతాడు ఏ సినిమాలో రా అని అడుగుతాడు. పలానా సినిమాలో రా, అది నేను చూడలేదు, ఇంకే సినిమాలో ఉండరు. ఇవన్నీ అట్టుంటాయి అంటే గుర్తుపెట్టి చెప్పేస్తారు అసలు. బలి విచిత్రంగా ఉంటాయి అసలు. మళ్ళీ నేను మామూలుగా ఇట్టానే ఉంటా, అయినా ఈయనేంది ఎట్టుంటాడు సినిమా కాదేమోరా. నేను మామూలుగా కృష్ణ ఎక్స్ప్రెస్ జనరల్ బోగి ఎక్కి వెళ్తుంటా. ఓ సింగిల్ సీట్ చూసుకుని కూర్చొని పేపర్లు చదువు పుస్తకాలు చదువుకుంటూ వెళ్తారు. చూస్తారు ఈయన బలి కొట్టి అవి విచిత్రంగా. కాబట్టి మీరు సినిమా నేను ఆడే సినిమా కాదు మీలాగా ఉండేవాడండి సీరియల్లో కనపడుతుంటా. మీరు ఆడుకుంటారేమో అసలు. నేను పట్టించుకోను అసలు. వాళ్ళే డిసైడ్ అయిపోతారు పేపర్ ఊరికే చదువుతున్నట్టు వింటారు అన్ని. అసలు వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఈయన కాదు, వాళ్ళు అయితే యాక్టర్లు అయితే ఎందుకు వస్తారు. తర్వాత కొంచెం ఇబ్బంది అయ్యి ఇప్పుడు కొంచెం బస్సులో గిసులు అట్లా వెళ్ళటం ఏం సరిపోతుంది తప్పితే. ఫ్లైట్స్లో తిరుగుతున్నారా ఇబ్బంది పడడం వల్ల? అబ్బే ఫ్లైట్స్ అంత లేదు. ఏదైనా సినిమా చెన్నై బెంగళూరు వెళ్ళేటప్పుడు మాత్రం ఫ్లైట్స్ అట్లా. అంటే మీరు చెబుతుంటే ఇప్పుడు పెరిగే కొద్దీ కొంచెం అవి కూడా వస్తుంటాయి కదా అట్లా. ఏదైనా నేను భారతీయుడే అంటారు. ఫ్లైట్లు వచ్చినా ఏది వచ్చినా ఇంకా ఫ్లైట్కి మించింది వచ్చినా కూడా ఇలాగే ఉంటారంటారు. సో గ్రేట్. కానీ నా గోల్ నేను చేరుకోవాలి, అదే లక్ష్యం నాది. ఏంటి మీ అల్టిమేట్ గోల్? అంతే. అంటే చెప్పాను కదా ఆ మహానటుల సరసన నా కోట గారి లాగా కోట గారి నేను తాగలిగినంత ఆర్టిస్ట్ని. ఎందుకంటే నా కోట గారి ప్రభావం నా మీద చాలా ఉంటుందండి. కొన్ని సినిమాల్లో ఆయన చేస్తుంటే ఆయన కనపడ్డు, క్యారెక్టర్ కనపడింది అసలు. ఎటువంటి క్యారెక్టర్లు అండి, మనకి ఎప్పుడు వస్తుంది అవకాశం, ఎప్పుడు చేయగలవయ్యి అని తప్పన పడుతుంటాను నేను. కోట గారి యాక్టింగ్ ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు? ఎప్పుడంటే అదే ప్రతిఘటన అప్పటి నుంచే ఆయన ఫ్యాన్ అయిపోయారు అసలు. మీకు బాగా నచ్చి మీ మనసుకి హత్తుకున్నటువంటి సంఘటన ఏదో? చాలా మంది ఉన్నారు కదా ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు. గణేష్ సినిమాలో తిరుపతి స్వామి గారు ఆయన లేరు, చనిపోయారు పాపం. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ హోమ్ మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రి క్యారెక్టర్ ఎంత గొప్పగా చేస్తాడు. ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి. నటుడికి కావాల్సింది నేర్చుకోవాలి, వాళ్ళందరిని చూసి నేర్చుకోవాలి. అసలు మనదైన స్టైల్లో వాళ్ళలాగా చేయటం కదా, మళ్ళీ మనదైన స్టైల్లో మన దాంట్లో మనం చేయగలగాలి. అట్లా నాకు ఆయన అంటే బాగా విపరీతమైన అభిమానం. చాలా మంది ఆర్టిస్టులకి కోట గారి లాగా ఒక గాడ్ ఫాదర్, ఒక రోల్ మోడల్, ఒక ఐకాన్ ఉంటారు. వాళ్ళని చూస్తూ వాళ్ళని ఇమిటేట్ చేస్తూ మెల్లమెల్లగా వీళ్ళ స్వతహాగా ఉన్న క్వాలిటీస్ని కూడా ఇంబైబ్ చేసుకుంటూ వెళ్తుంటారు, లాస్ట్కి ఒక పేరు తెచ్చుకుంటారు. అట్లా మీరు కోట గారి క్యారెక్టర్స్కి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఇమిటేట్ చేయడం మొదలు పెట్టారా కెరియర్ బిగినింగ్లో? అట్లేం లేదు, నాకంటూ నేను చేసుకుంటా. అయితే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అసలు హస్కీ డైలాగులు కానీ కొన్ని డైలాగులు ఎయిర్తో చెప్పే డైలాగులు కానీ ఇవన్నీ ఎట్లా చెప్తారు, ఇవన్నీ కూడా నాకు టీవీలో పనిచేసేటప్పుడు పెద్ద ఆర్టిస్టులతో పనిచేసేటప్పుడు అవన్నీ బాగా అబ్జర్వ్ చేసేవాడిని.
బాగా ఇది అంటే ఎందుకు అడిగానంటే చాలా మటుకు మన అభిమాన హీరోలను ఎక్కువగా చూడడం వల్ల ఇమిటేట్ చేస్తాం, మనకు తెలియకుండానే ఇమిటేట్ చేస్తాం కెమెరా ముందు. ఇమిటేట్ చేయనోడు ఆర్టిస్ట్ కాడండి ఎప్పటికి కూడా. తర్వాత తన ఇదేంటని తర్వాత చేసుకుంటారు. మీరు అన్నారు ఆబ్వియస్ గోల్ వాళ్ళ సరసన అంత పెద్ద నటుల సరసన చేరాలని. అంత కాకపోయినా కొంచెం ఓకే, అందులో ఎంతో కొంత పర్సంటేజ్ గొప్ప అంబిషన్ ఉంది, నాకు ఆ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నారు కదా. చాలా మటుకు మన టాలెంట్ని మెజర్ చేయడంలో, అంటే ఈయన బాగా చేస్తారు ప్రశంసలు రావడంలో, అప్రిసియేషన్లో కానీ ఒక అవార్డు వస్తే ఓకే గుర్తిస్తారు ఇంకా బాగా మీ పాత్రను కానీ మీ కెరియర్ గ్రాఫ్ని కానీ. లేకపోతే ఇప్పుడు మనం ఈ వ్యూస్ కానీ లేకపోతే దానికి ఇచ్చిన రివ్యూ కానీ సినిమా అట్లా రకరకాలుగా ఒక్కొక్క థింగ్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తుంటారు మీ టాలెంట్ని. ప్రేక్షకులు మన్ననలు మించిన అవార్డులు ఇవ్వండి నా దృష్టిలో. ప్రేక్షకుల మన్ననలు వాళ్ళ ఈ రోజున ఎంతోమంది అంటే టెక్నికల్ పెరిగిన తర్వాత ఫోన్ల ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ ఇవన్నీ చేస్తుంటారు. ఓళ్ళకి పోతేనే ఉన్న బలి చేసేవారు దాంట్లో ఏమాగుందరే అని జనం చెప్పి అప్పుడు మనకు తెలిసిపోయింది. ఒక్కడైతే నా కొడుకుని కొడితే బాగుండు అనిపించుకున్నారంటే మనం గెలిచినట్టేగా. ఏంది ఎప్పుడు కొడదామా అంత అనుభవించింది. నేను పాత సినిమాల్లో చూసేటప్పుడు సత్యనారాయణ గారు వస్తే కొడుతుంటే కొట్ట నా కొడుకుని కొట్టుకుని అరుస్తుండేవాళ్ళు. అంటే అంత ఓన్ చేసుకునేవాళ్ళు, అంత క్రూయాలిటీ కనపడేది. మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి ప్రయత్నించారా బయటికి వెళ్ళినప్పుడు? ఇక్కడ కాదు కానీ అక్కడ చెన్నైలో జరిగింది అది విచారణ సందర్భంగా. ఎక్కడ విచారణ రిలీజ్ అయింది మార్నింగ్ షోకి. అది విజయవాడది కాంప్లెక్స్ ఉంటుంది, దాంట్లో చూడడానికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ షో అయిపోయిన తర్వాత లేచి నిలబడిన తర్వాత అడిచం ముట్టే అని చెప్పి కొట్టడానికి వచ్చేసేవాడు. మేనేజర్ అడిచిగా మూట గుండెడు కొట్టంటారా బాబు. ఓకే లేదు అడిగిరా ఎన్నా సార్ అంది మాదిరి అడిగితే ఎల్లారక ఎందుకు అట్లా కొడతారు మీరు అసలు అని నేను అడిగిరా. ఓకే వాంగ సార్ సెల్ఫీ కొడుకు కూల్ చేశారు సెల్ఫీ తోటి. ఏంటి క్యారెక్టర్ ఏంటి అందులో? తెలుగు పోలీస్ అండి, తెలుగు సిఐ విశ్వేశ్వరరావు అని. తెలుగు డైలాగ్స్ ఉంటాయి మీకు? తెలుగు డైలాగ్స్ ఉంటాయి. వావ్, తెలుగు డైలాగ్స్ ఉంటాయి. అది గుంటూరు నుంచి స్టార్ట్ అయింది ఆ కథ, తమిళకి వెళ్ళిపోయింది అనమాట. అది ఒక అద్భుతమైన సినిమా అండి. అది అసలు లాకప్ అని చెప్పేసి చంద్రన్ అని చెప్పేసి ఆటో చంద్రన్ అని చెప్పేసి ఆటో డ్రైవర్ కథ అనమాట, నవల. అది దాన్ని విచారణగా తీశారు. అది ఫెస్టివల్ మన తెలుగు సినిమాలో తెలుగు కన్నా ఎక్కువగా ఇతర భాషలు వినిపిస్తూ ఉంటాయి, కానీ ఒక తమిళ సినిమాలో తెలుగు భాష మీ క్యారెక్టర్ రావడం అది వింటున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే ఆయన ఏమైనా ఒక 3 నెలలు కదా 5-6 నెలల నుంచి ఆ క్యారెక్టర్ కోసం చూస్తున్నాడు, ఆర్టిస్ట్ కోసం. ఆ టైంలో చలపతి గారు అని ఒక మేనేజర్ చూడటం, నన్ను వాళ్ళకి పరిచయం చేయటం, ఆయన వెట్రిమారన్ గారు పిలిపించడం, చూసి నాకు సరిపోతాడని చెప్పేసి చేయటం. చెన్నైతో మీకున్న అనుబంధం? చెన్నైతో అంటే కొంచెం అదే తమిళ సినిమాలు కాబట్టి కొంచెం గుర్తింపు వచ్చింది అక్కడ. అది కొంచెం నాకు ఒక రకమైన ఫీల్. పాత ఇది కదా చెన్నై అంటే అందరి డ్రీమ్ కదా ఒకప్పుడు. రామారావు గారి ఇల్లు, నాగేశ్వరరావు గారి ఇల్లు, ఘంటసాల పాడిన పాటలు, ఇది ఏవిఎం స్టూడియో, ఇది ఎదురుగానే రజనీకాంత్ గారు కూర్చున్నారు, పానగల్ పార్కు, ఇవన్నీ చెబుతుంటే ఒక రకమైన పులకింత వచ్చింది కదా. తెలుగు తమిళ అనేది ఒక ఫ్యామిలీ. అంతే. భాష మీద పట్టు ఎలా సాధించారు? ఇంకా సాధించలేదు, ఇప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాను. అది ఆ మూవీలో కాకుండా ఇంకా వేరే తమిళ మూవీస్లో ఇప్పుడు జరుగుతుంది. ధనుష్ ఒకటి మారి 2 అని చెప్పేసి, ధనుష్ హీరో, నేను ఒక విలన్ని, అదొకటి జరుగుతుంది. హిపాప్ తమిళ అని చెప్పేసి మన ఆది మ్యూజిక్ డైరెక్టర్, అతనితో ఒక సినిమా జరుగుతుంది. ఖుష్బూ గారి హస్బెండ్ సుందర్ సి కుమార్ గారు ప్రొడక్షన్లో అదొకటను. ఇంకోటి శివపు సేవలు అని చెప్పేసి కన్నడ కిషోర్ హీరోగా నేను విలన్ ఒకటి అనుకుంటున్నారు. ఇంకోటి ఏదో అడుగుతున్నారు, చేయాలి. ఇప్పుడు ఆ మూవీలో ధనుష్కి సంబంధించి ఏదైనా ఒక తమిళ డైలాగ్? మర్చిపోయి అసలు తమిళ డైలాగ్ వినాలని ఉంది, గుర్తులేదు. ఏంది అవి అప్పటికప్పుడే డైలాగులు. కానీ నాకు సంతోషం ఏంటంటే లొకేషన్కి వెళ్ళిన తర్వాత అదే ఐరన్ ఓర్ పడింది అక్కడ. ఇది మచ్చ కూడా అది అదే అబ్జర్వ్ చేస్తున్నా నేను. ఐరన్ ఓర్ ఫ్యాక్టరీలో గుమ్మడిపూడి జరుగుతుంది, ఆ డస్ట్ అంతా పడి కొంచెం రియాక్షన్ ఇచ్చింది. ఇది తర్వాత తగ్గిపోయింది, మచ్చ ఏర్పడింది. అందరు ఆర్టిస్టులు అందరూ ఉంటే ఎవరో తెలియజా, ఈయన ఎవరో తెలుసు, అమ్మ విచారణ పోలీస్ గారు అని అందరూ పరిచయం చేస్తున్నారు ఆర్టిస్టులకి. అప్పుడు నాకు ఇదంతా గడ్డం ఉంటుంది, క్యారెక్టర్లో గడ్డం, జుట్టు, ఇదన్నీ ఉంటాయి, నాకు గెటప్ పేరుగా ఉంటుంది. అట్లా థ్యాంక్స్ సార్ అని
మన మాతృభాషలోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు తెచ్చుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే కొంచెం పేరు అవుతుంది అందుకనే లేదు అది. అండ్ అవార్డ్స్ విషయం మాట్లాడాను కదా, చాలామంది నాకు నంది అవార్డు వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, లేకపోతే ఆస్కార్ అని అవార్డ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. అవార్డ్స్ సాధిస్తేనే వాళ్ళ అంబిషన్ రీచ్ అయినట్టుగా ఫీల్ అవుతుంటారు కదా. మీ విషయంలో అవార్డ్స్ పట్ల మీకున్న దృక్పథం? నాకు అస్సలు నేను అసలు ఎప్పుడు దాని గురించి ఆలోచించనండి. అవి వస్తేనే గొప్పనట్లు నాకైతే ఇది లేదు, నా వరకు అయితే అభిప్రాయం లేదండి. ప్రేక్షకులు మనల్ని మించిన అవార్డులు ఇంకేముంటాయి అనేది నా అభిప్రాయం అంతే. రైట్. చెప్పవే, ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా.